IPL 17 ఫైనల్లో కోల్కతాను ఢీకొట్టే జట్టేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు క్వాలిఫైర్ 2 జరగనుంది. ఈ సీజన్లో రెండు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. రాజస్థాన్ వరుస పరాభవాల నుంచి తేరుకొని ఎలిమినేటర్లో బెంగళూరుతో విజయంతో ఉత్సాహంగా ఈ పోరుకు సిద్ధం కాగా, క్వాలిఫైర్ 1లో కోల్కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ రెండో అవకాశాన్నైనా ఉపయోగించుకోవాలని పట్టుదలతో ఉంది. హైదరాబాద్ పవర్ హిట్టర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాయల్ స్పిన్ ద్వయం అశ్విన్, చాహల్ మధ్య పోరు ఎలా సాగుతుందన్నది ఆసక్తికరం. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్న దానిపైనే మ్యాచ్ గమనం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సీజన్లో పవర్ హిట్టింగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన హైదరాబాద్ ఓపెనర్లు ఆ జట్టు భారీ స్కోర్లు చేయడంలో, విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక హెడ్, అభిషేక్ శర్మలు ఓపెనింగ్ లో పరుగుల వరద సాధిస్తున్నారు. ఇద్దరూ కలిసి 77 సిక్స్లు 96 4లు బాదారంటే వారి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ చాలదన్నట్లు క్లాసెస్ రూపంలో మరో విధ్వంసకారుడు హైదరాబాద్ బ్యాటింగ్ ను భీకరంగా మారుస్తున్నాడు. వీళ్లను నిర్వహించడం ప్రత్యర్థి బౌలర్లకు అంత తేలిక కాదు. అయితే చెపాక్లో ఆడడం, ఉప్పల్ లేదా వాంఖడేలో బ్యాటింగ్ చేయడానికి పూర్తిగా భిన్నం. బంతి ఆగి వచ్చే చెన్నైలో స్ట్రోక్ ప్లే బ్యాటర్లకు సవాలే. ఈ నేపథ్యంలో రాజస్థాన్ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. తన కెరీర్లో ఇక్కడ ఎంతో క్రికెట్ ఆడిన అశ్విన్ కు ఈ పిచ్ పై మంచి అవగాహన ఉంది. చాహల్ రూపంలో నాణ్యమైన లెగ్ స్పిన్నర్ కూడా జట్టులో ఉన్న నేపథ్యంలో హెడ్, అభిషేక్ క్లాసెన్లను త్వరగా వెనక్కి పంపి మ్యాచ్ పై పట్టు సాధించవచ్చని రాజస్థాన్ ఆశిస్తోంది. ఈ స్పిన్నర్లపై పాటు పేసర్లు బౌల్, సందీప్ శర్మలతో కూడిన రాయల్ బౌలింగ్ విభాగం ఉత్తమంగా కనిపిస్తోంది. మరోవైపు కమిన్స్, భువనేశ్వర్, నటరాజల రూపంలో సన్ రైజర్స్ కు మంచి పేస్ దళమే ఉంది. కానీ నాణ్యమైన స్పిన్నరు లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోపం. మయాంక్ మార్కెండే ఆకట్టుకోలేకపోయాడు. షాబాజ్ అహ్మద్ స్పిన్ బౌలింగ్ చేస్తున్నా ప్రాథమికంగా బ్యాటర్. మరి ఈ లోపాన్ని సన్ రైజర్స్ ఎలా అధిగమిస్తుందో చూడాలి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. IPL 17 ఫైనల్లో కోల్కతాను ఢీకొట్టేది జట్టేది ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య నేడు క్వాలిఫైర్ 2 జరగనుంది. ఈ సీజన్లో రెండు జట్లు మెరుగైన ప్రదర్శన చేశాయి. ఇక రాజస్థాన్ వరుస పరాభవాల నుంచి తేరుకొని ఎలిమినేటర్లో బెంగళూరుతో విజయంతో ఉత్సాహంగా ఈ పోరుకు సిద్ధం కాగా, క్వాలిఫైర్ 1లో కోల్కతా చేతిలో చిత్తుగా ఓడిన సన్ రైజర్స్ రెండో అవకాశాన్నైనా ఉపయోగించుకోవాలని పట్టుదలతో ఉంది. హైదరాబాద్ పవర్ హిట్టర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాయల్ స్పిన్ ద్వయం అశ్విన్, చాహల్ మధ్య పోరు ఎలా సాగుతుందన్నది ఆసక్తికరం. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్న దానిపైనే మ్యాచ్ గమనం ఉంటుందని భావిస్తున్నారు. ఈ సీజన్లో పవర్ హిట్టింగ్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన హైదరాబాద్ ఓపెనర్లు ఆ జట్టు భారీ స్కోర్లు చేయడంలో, విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక హెడ్ అభిషేక్ శర్మలు ఓపెనింగ్ లో పరుగుల వరద సాధిస్తున్నారు. ఇద్దరూ కలిసి 77 సిక్స్లు 96 పోర్లు బాదారంటే వారి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరూ చాలదన్నట్లు క్లాసెన్ రూపంలో మరో విధ్వంసకారుడు హైదరాబాద్ బ్యాటింగ్ ను భీకరంగా మారుస్తున్నాడు. వీళ్లను నిలువరించడం ప్రత్యర్థి బౌలర్లకు అంత తేలిక కాదు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యనారాయణ అందిస్తారు. చెప్పండి సత్యనారాయణ. గుడ్ ఆఫ్టర్నూన్. అయితే మరి కాసేపట్లోనే ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక సెమీఫైనల్ లాంటి, ఐపీఎల్లో సెమీఫైనల్ లాంటి క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఇటు రాజస్థాన్ రాయల్స్ అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు జట్ల మధ్య జరగబోతోంది. అయితే దీనికి సంబంధించి చెన్నై వేదికగా ఈ యొక్క మ్యాచ్ జరగబోతుంది. అయితే మ్యాచ్ యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ జట్టు మరి 26న కోల్కతా నైట్ రైడర్స్తో ఢీకొనబోతుందో మనం అనలైజ్ చేసి చూద్దాం. అయితే ఒక రకంగా చూడాలంటే ఇటు రెండు జట్లు కూడా, అంటే ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే రాజస్థాన్ రాయల్స్, ఈ రెండు జట్లు కూడా సమఉజ్జీలుగా పోటీ పడుతున్నాయి. బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా రెండు జట్లు ఢీ అంటే ఢీ అనేలట. ఆ విధంగా ఈ యొక్క మన సీజన్లో మొదటి నుంచి కూడా చూస్తున్నాం. రెండు జట్లు కూడా ఒకే విధమైనటువంటి ఒక ఆట తీరును కనబరుస్తూ ప్లే ఆఫ్స్లో చోటు సాధించాయి. అటు రాజస్థాన్ రాయల్స్ విషయం అయితే మనం ముందుగా చూసినట్టయితే ఆ జట్టు అనూహ్యంగా
ఆడిన 9 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు వరుసగా గెలుస్తూ కూడా ఒక దశలో టాప్ 1కు చేరుకున్నటువంటి ఒక పరిస్థితి రాజస్థాన్ రాయల్స్ది. ముఖ్యంగా జట్టులో రియాన్ పరాగ్, అలాగే కెప్టెన్ సంజు శాంసన్, తర్వాత హిట్మేయర్, మిగతా ప్లేయర్స్ అందరూ కూడా ధీటుగా రాణిస్తూ బ్యాటింగ్లో తమ బలాన్ని చూపిస్తూ, అలాగే 200 స్కోరు సాధించినప్పటికి కూడా ఆ స్కోర్ను ఛేదిస్తూ ఆ జట్టు ఆ టాప్ 1లో వెళ్ళింది. కానీ తర్వాత ఎప్పుడైతే ఈ రెండో దశ అంటే ప్లే ఆఫ్కి వచ్చేసరికల్లా ఆ కాస్త డీలా పడినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆడిన 5 మ్యాచ్ల్లో ఒకటి వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మరొక 4 మ్యాచ్ల్లో వరుసగా ఆ జట్టు ఓడిపోయింది. అంటే ఒక దశలో అద్భుతంగా రాణించినటువంటి యొక్క రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత కాస్త డీలా పడడం, ఆ తర్వాత బ్యాట్స్మెన్ అంతా కూడా ఫామ్ కోల్పోవడం, వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోవడంతో ఫ్యాన్స్తో పాటు క్రికెట్ పరిశీలకులు కూడా ఒక రకంగా ఈ మ్యాచ్ ఇక రాజస్థాన్ పని అయిపోయింది అనేటటువంటి ఒక సిచ్యువేషన్లో ఏదైతే ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్ ఉందో ఎలిమినేటర్ రౌండ్ మ్యాచ్లో తిరిగి తమ సత్తా చాటారు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ మరియు టీం మొత్తం బౌలర్లు కూడా. ఆర్సీబీని ముందుగా వాళ్ళందరూ కూడా బౌలర్లు కట్టుదిట్టంగా బౌల్ చేసి ఆర్సీబీని ఒక తక్కువ స్కోర్కు కట్టడి చేసి ఆ తర్వాత ఆ జట్టు విజయ పథాన దూసుకెళ్లి ఏవైతే వాళ్ళ యొక్క ఫైనల్ చేరాలి అనేటటువంటి యొక్క పట్టుదల, ఫైనల్లో అడుగు పెట్టాలి అనేటటువంటి యొక్క వాటి ఆకాంక్ష ఏదైతుందో అవన్నీ కూడా ఆ జట్టు సజీవంగా ఉంచుకోగలిగింది. ఇక ఇటు ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి చూసినట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక దశలో 4వ స్థానంలో ఉండి ఆ తర్వాత మ్యాచ్లో మంచి విజయం సాధించి సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. ఆ 2వ స్థానంలో ఉండడంతో ఏదైతే క్వాలిఫైర్ 1 ఖచ్చితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు క్వాలిఫైర్ 1లో గెలిచి ఎవరితో ఏ సమీకరణలతో ఒప్పందం లేకుండా సంబంధం లేకుండా ఎలిమినేటర్ రౌండ్ క్వాలిఫైర్ 2తో సంబంధం లేకుండా అలాగే ఫస్ట్ క్వాలిఫైర్లోనే ఆ మ్యాచ్ గెలిచి ఫైనల్లో చోటు సంపాదిస్తుంది, ఫైనల్లో తన జెండా ఎగరేస్తుందని చెప్పేసి అన్ని టీంతో సహా టీం ఫ్యాన్స్, టీమ్ మేట్స్, తర్వాత హైదరాబాద్ సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ వీరందరూ కూడా దాన్ని భావించారు. ఒక రకంగా ఆ ఫ్యాన్స్లో కూడా ఒక రకమైన ఉత్తేజం అయితే కనబడినటువంటి ఒక పరిస్థితి. కానీ అక్కడి నుంచి అంటే ఎప్పటి నుంచో మ్యాచ్లో తమ సత్తా చూపిస్తూ భీకరంగా బ్యాటింగ్ చేస్తూ బౌండరీలను అలవోకగా తమ బంతులతో 4లు 6లు బాదుతున్నటువంటి యొక్క ఓపెనర్లు, ప్రధానమైనటువంటి బ్యాటింగ్ బలం ఈ యొక్క సన్ రైజర్స్ హైదరాబాద్కి ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ ఇద్దరు దాదాపుగా అవలీలగా అంటే బంతులు ఎంత వేగంతో పైకి వచ్చినప్పటికి కూడా వాటిని 4లుగా 6లుగా మలుస్తూ భారీ స్కోర్లు సాధించడం ఈ యొక్క సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 287 పరుగుల స్కోరు సాధించడం కూడా ఈ సీజన్లోనే మనం చూసాం. అంటే ఒక రకంగా చూస్తే ఇక్కడ హైదరాబాద్ బ్యాటింగ్ బలం ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సెకండ్ హైయెస్ట్ కూడా అంటే ఐపీఎల్ చరిత్రలో సెకండ్ హైయెస్ట్ కూడా టీం హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీందే కావడం, ఆ టీంలో బలంగా ఇటు ఆంధ్ర ప్లేయర్ మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి, అలాగే ఇటు అభిషేక్ శర్మ, అలాగే ట్రావిస్ హెడ్, వీళ్ళతో పాటు అద్భుతమైన క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడే క్లాసెన్ వీళ్ళందరూ కూడా ఆ టీంలో జట్టుకి బ్యాటింగ్కి బలంగా ఉన్నారు. దాంతో పాటే ఆ జట్టు అద్భుతంగా విజయాలు సాధిస్తూ ముందుకెళ్తోంది. అదే విధంగా అదే ఊపులో కూడా క్వాలిఫైర్ 1 రౌండ్లో కూడా మ్యాచ్ గెలుస్తుంది అనేటటువంటి ఒక భావన అయితే అందరిలో కలిగింది. కానీ ఏవైతే దానికి మ్యాచ్కి సంబంధించిన సమీకరణాలు, మ్యాచ్కి సంబంధించిన ప్రణాళికలు ఒక రకంగా కాస్త బెడిసికొట్టి అంటే ఒక ఊపుతో అంటే ఏదైతే అంతకుముందు సాధించినటువంటి పవర్ ప్లే ప్రధానం. ఎందుకంటే ఈ 2020 క్రికెట్లో కానీ వన్డే క్రికెట్లో కానీ ప్రధానంగా పవర్ ప్లే అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఏవైతే 6 ఓవర్లు పవర్ ప్లేలో ఉంటాయో బౌండరీ ఒక అంతా కూడా ప్లేయర్స్ అందరూ కూడా దగ్గరలో ఉంటారు. తర్వాత బౌండరీలు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉండేటటువంటి ఒక పవర్ ప్లేలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు కనుక టీం ఓపెనర్లు కానీ లేదా ఫస్ట్ డౌన్ బ్యాట్స్మెన్ కానీ పవర్ ప్లేలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు అంటే దాదాపుగా మనం చూసాం ఐపీఎల్లో దాదాపు ఒక దశలో 6 ఓవర్లకే 90 పరుగులు సాధించినటువంటి ఒక సందర్భాన్ని కూడా మనం చూసాం. అంటే ఓవర్కి 15 పరుగుల చొప్పున ఆ బ్యాటింగ్లో ఆ విశ్వరూపం చూపించారు బ్యాట్స్మెన్, ప్రధానంగా ఓపెనర్లు. అలాగే 12-13 రన్ రేట్తో కూడా మనం చూసాం. కానీ ఎప్పుడైతే
ఈ పవర్ ప్లేలోనే 1-2 ఓవర్లో కనుక ప్రధానమైన వికెట్లు ఏవైతే బ్యాట్స్మెన్ ఓపెనర్లు ఉంటారో ఆ ఓపెనర్లు త్వరగా అవుట్ అయితే కనుక ఆ జట్టు డీలా పడిపోతుంది. ఏదైతే అనుకున్న స్కోరు అంటే ఈజీగా 20 ఓవర్లలో 180, 190, 200, 250 పరుగుల వరకు ఈజీగా చేసేటటువంటి ఒక స్కోర్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా ఈ యొక్క త్వరగా వికెట్లు పడడంతో అంటే పవర్ ప్లేలో బ్యాటింగ్ కి ఎంత కీలకమో అలాగే పవర్ ప్లేలో బౌలింగ్ కూడా అంతే కీలకంగా ఉంటుంది. ఒకవేళ కనుక అదే పవర్ ప్లేలో 6 ఓవర్లలో కనుక 2-3 వికెట్లు పడితే ఆ తర్వాత జట్టు స్కోరు పై ప్రభావం చూపుతుంది. జట్టు స్కోరు 150, 160కే పరిమితం కావడం, ఆ తర్వాత మిగతా చేజింగ్ రెండోసారి బ్యాటింగ్ దిగిన జట్టు చేజింగ్ లో అవలీలగా ఆ స్కోర్ ని ఛేదించడం అనేది మనం చూస్తున్నాం. దాంతోనే ఈ ఇటీవలి మ్యాచ్ల్లో కూడా మనకు అది కనపడింది. ఎందుకంటే తక్కువ స్కోర్కి పరిమితమైనప్పుడు ఆ సెకండ్ టైం బ్యాటింగ్ దిగినటువంటి ఒక జట్టు ధాటిగా ఆడము, ఆ తర్వాత కేవలం అంతకుముందు మ్యాచ్లో చూసాం 160 పరుగుల స్కోర్ని కేవలం కేకేఆర్ 13.4 ఓవర్లనే ఛేదించింది. అంటే ఫస్ట్ దాంతో అప్పుడు అర్థమైపోయింది అంటే ఫస్ట్ టైం కనుక బ్యాటింగ్ దిగినట్టయితే ఫస్ట్ టైంలో కనుక ఆ స్కోర్ కనుక అనుకున్న విధంగా సాధించకపోతే వాళ్ళు ఏ విధంగా దాన్ని సెకండ్ టైం అంటే సెకండ్ బ్యాటింగ్ దిగిన జట్టుపై ఎంత ప్రభావం చూపుతుందో మనకు అర్థమవుతుంది. సో ఈ ప్రభావం అంటే దానికి బ్యాటింగ్ అనేటటువంటిది సజావుగా సాగాలంటే ఫస్ట్ బ్యాటింగ్కి దిగిన జట్టు 6 ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫస్ట్ క్వాలిఫైర్లో మనం అదే చూసాం. వాళ్ళు ట్రావిస్ హెడ్ తర్వాత అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కీలకమైనటువంటి ఒక 2 మ్యాచ్ల్లో 0కు అంటే డక్అవుట్ కావడం, ఆ తర్వాత మిగతా జట్టుపై ప్రభావం చూపింది, తక్కువ స్కోర్కి అవుట్ అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రము ఒక సంసిద్ధతగా అంటే ఎలాగైనా సరే ఈసారి ఖచ్చితంగా గతంలో మాదిరిగా చేసినటువంటి ఎట్లయితే గతంలో మాదిరిగా మ్యాచ్ ఆడిందో అదేవిధంగా ఈసారి కూడా ఖచ్చితంగా పరుగులు సాధించాలి. ఇంతకుముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదైతే 2016లో తన ఫైనల్కి చేరింది. రైట్ సత్యనారాయణ, అయితే మరోవైపు ఎస్ఆర్హెచ్ కి మరియు చెన్నై చెపక్ స్టేడియంలో అంత మంచి రికార్డు లేదు కదా సత్యనారాయణ? హైదరాబాద్ టీం దక్కన్ చార్జర్స్ ఏదైతే ఐపీఎల్ 2017లో దక్కన్ చార్జర్స్ అని హైదరాబాద్ టీమే ఉంటుంటే అది అప్పుడు కప్పు గెలవడం, ఆ తర్వాత టీం మారిపోవడం, దాని జెర్సీ మారిపోవడం, సన్ రైజర్స్ హైదరాబాద్గా పేరు మారిపోవడం, ఆ తర్వాత పేరు కెప్టెన్ మారిన తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు కూడా పూర్తిగా మారిపోయి దూకుడు పంతాలు అంటే పూర్తిగా బ్యాట్స్మెన్ అటాకింగ్ మూడ్లో షాట్లు కొడుతుంటే ఆ తర్వాత స్కోర్లు కూడా ఒక బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టి 200 స్కోర్లు దాటిపోతున్నాయి ఈ యొక్క ఐపీఎల్ సీజన్లో. సో అదే దూకుడు తిరిగి ఈ యొక్క ట్రావిస్ హెడ్ అలాగే అభిషేక్ శర్మ వీళ్ళంతా కూడా అదే దూకుడు ప్రదర్శించాలని చూస్తున్నారు. ఒకవేళ కనుక ఇప్పుడు ఈ మ్యాచ్లో ఇటు రాజస్థాన్ రాయల్స్ కూడా ఆల్రెడీ ఏదైతే ఐపీఎల్ ప్రారంభ కప్ ఉందో 2006లో ఐపీఎల్ ప్రారంభమైంది. 2006లో రాజస్థాన్ రాయల్స్ మొదటి విజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్ళీ ఆ టీం ఫైనల్కి చేరడానికి దాదాపుగా 14 సంవత్సరాలు పట్టింది. 2022లో ఆ టీం మళ్ళీ ఫైనల్ చేరింది కానీ ఓడిపోయింది. అయితే ఆ జట్టు కూడా 2 సార్లు ఫైనల్కి చేరుకోవడం, ఈ జట్టు కూడా అంటే ఇటు ప్రత్యర్థులు ఇద్దరు కూడా సమవుజ్జీలుగా ఉన్నారు. ఈ యొక్క మ్యాచ్లో ఇరు జట్లు కూడా ఫైనల్కి చేరుకున్నాయి. ఫైనల్కి పోర్లో అంటే సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాయి. 2 జట్లు కూడా ఫైనల్కి సిద్ధమవుతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ మాత్రం ఒక రకమైనటువంటి ఒక ఆసక్తి అలాగే క్రికెట్ ఫ్యాన్స్కి ఒక రకమైనటువంటి ఒక ఉత్తేజాన్ని ఆనందాన్ని క్రికెట్ ఎంటర్టైన్మెంట్ని ఖచ్చితంగా కలిగిస్తుందని మనం భావించవచ్చు. కాకపోతే ఈ మ్యాచ్ తటస్థ వేదిక అటు ఎస్ఆర్హెచ్ కాకుండా ఇటు రాజస్థాన్ రాయల్ కాకుండా తటస్థ వేదిక అయినటువంటి ఒక చెన్నై పిచ్లో అంటే చెన్నైలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి చెన్నై చెపాక్ మైదానం యొక్క మనం ఆ పిచ్ని కనుక మనం పరిశీలించినట్టయితే ఆ చెన్నై ఇప్పుడు సాధారణంగా అక్కడ టెంపరేచర్ ఏదైతే ఉందో 37 డిగ్రీల టెంపరేచర్ ఉంది. అక్కడ పూర్తిగా ఎండ వాతావరణం ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఒక వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం మ్యాచ్కి ఎలాంటి అంతరాయం లేదని చెప్తున్నారు. పూర్తిగా ఎండగా ఉంటుంది, వర్షం పడే సూచనలు ఏమాత్రం లేవని చెప్తున్నారు. ఇక పిచ్ విషయానికి వస్తే అక్కడ ఉన్న క్యూరేటర్ ఆ పిచ్ను పరిశీలించిన క్యూరేటర్ ఏం చెప్తున్నారంటే పిచ్ ఏదైతే ఉందో వాటర్ కంటెంట్ పిచ్ పైన చాలా నార్మల్గా ఉందని,
అలాగే పిచ్ ముందుగా అంటే ఎలాంటి గ్రాస్ లేకుండా డ్రైగా ఉందని, ఆ తర్వాత ఆడుతున్న కొద్దీ అంటే మ్యాచ్ కొనసాగుతున్న కొద్దీ పిచ్ అనేటటువంటిది ఏదైతుందో అందులో కొంత టర్న్ తర్వాత స్లోగా టర్న్ అయిపోయి ఆ తర్వాత బౌలర్లకి అంటే ముఖ్యంగా స్పిన్నర్లకి అనుకూలించే అవకాశం ఉందన్నట్టుగా పిచ్ క్యూరేటర్ చెప్తున్నారు. ఓ రకంగా చూస్తే చెన్నై పిచ్ మీద యావరేజ్ స్కోర్ అంటే చెన్నై పిచ్ కనుక మనం పరిశీలించినట్టయితే ఆ పిచ్ పైన 185 పరుగులు అనేటటువంటిది యావరేజ్ స్కోరుగా చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఈ జట్లు ఏవైతే ఇటు రాజస్థాన్ రాయల్స్ కావచ్చు, ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ కావచ్చు, ఈ రెండు జట్లు కూడా ఇప్పటి వరకు ముఖాముఖిగా దాదాపుగా 19 సార్లు ఈ రెండు జట్లు కూడా పోటీ పడ్డాయి ఇప్పటి వరకు. అయితే ఈ పోటీలో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాదే పైచేయిగా ఉండడం ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ కి, ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకి కూడా ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే ఒక అడుగు అంటే ఇద్దరు సమవుజ్జీలుగా పోటాపోటీ నువ్వా నేను అన్నట్టు ఉన్నప్పటికీ కూడా 10-9 అంటే 19 మ్యాచ్లు ముఖాముఖి తలపడితే సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో గెలిచింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ల్లో గెలిచింది. అంటే రెండు జట్లు కూడా దాదాపుగా నువ్వా నేనా అనేటటువంటి ఒక తరహాలో ఒక ఫైట్ మోడ్లో అయితే వెళ్ళబోతున్నాయి. ఈ యొక్క సెమీఫైనల్ లాంటి క్వాలిఫైర్ 2 మ్యాచ్ కోసం రెండు జట్లు కూడా పూర్తి సంసిద్ధంగా ఉన్నాయి. ఆ తర్వాత పోరు మాత్రం ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రేమికులకు కావచ్చు, లేదంటే రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ ప్రేమికులకు ఓవరాల్గా చూస్తే ఐపీఎల్ని, క్రికెట్ని, T20ని, పొట్టి క్రికెట్ని అభిమానించేటటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక క్రికెట్ ఫ్యాన్స్కి ఇదొక రన్ ఫీస్ట్ గా ఉండేటటువంటి ఒక అవకాశం అయితే కనబడుతున్నట్టుగా ఇటు క్రికెట్ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. చెన్నై పిచ్ లో మాత్రం పరుగుల వరద పారకపోయినప్పటికీ కూడా అంటే దాదాపుగా ఏదైతే అంతకుముందు 250 పైచిలకు స్కోర్ ఆ పిచ్ లో నమోదు కానప్పటికీ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఒక జట్టు సుమారు 200 పరుగులు మాత్రం సాధించినట్టయితే ఖచ్చితంగా ఆ జట్టు విజయావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే 200 పైచిలకు స్కోర్ సాధించకపోయినా కూడా జట్టుకు సంబంధించిన బలాబలాల మీద బౌలింగ్ మీద కనుక మనం దృష్టి పెట్టినట్టయితే ఈ రెండు జట్లలో కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు, మంచి బౌలర్స్ ఉన్నారు. కాబట్టి ఒక రకంగా ఈ మ్యాచ్ అనేటటువంటిది పూర్తి ఒక ఆసక్తికరంగా ఉండబోయే అవకాశం అయితే మనకు కనబడుతోంది. అదేవిధంగా ఇటు ఫ్యాన్స్ కూడా అదే ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మటుకు సాయంత్రం రాత్రి ఏదైతే 7:30కి ప్రారంభం కాబోతుందో క్వాలిఫైడ్ 2 ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే రాజస్థాన్ రాయల్స్ రెండు జట్ల మధ్య కూడా పోటాపోటీగా సమవుజ్జీలుగా నువ్వా నేనా అనేటువంటి ఒక తరహాలో సాగబోతున్నటువంటి ఒక పోరు కోసం ఇటు ఇరు జట్ల అభిమానులు, ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం కూడా ఎదురు చూస్తోంది ఒక రన్ ఫీస్ట్ కోసం. అలాగే చెన్నై అభిమానులు అక్కడ గ్రౌండ్ మొత్తం కూడా ఇప్పటికే టికెట్లన్నీ కూడా భారీగా కొనేసి ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతున్నట్టుగా ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం కూడా మనకు అందుతోంది. ఓవరాల్ గా ఒక మంచి క్రికెట్ మ్యాచ్ కి మాత్రం క్రికెట్ యావత్ ప్రపంచం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుందని భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.